ఆలోచిస్తున్నాం, దేశం కోసం ఆలోచిస్తున్నాం, బానే ఉంది. అసలు మన కుటుంబాన్నే మనం పట్టించుకోవట్లేదే. మీ ఆవిడ మీ ఇంట్లో పనుల కోసం, మీకు సేవ చేయడం కోసం రోజులో ఎన్ని గంటలు పని చేస్తుంది? అమ్మ మీరు చెప్పండి. మీ భర్త జోబుల్లో ఏ బ్యాంకుల ఏటీఎం కార్డులు గాని, క్రెడిట్ కార్డులు గాని ఉన్నాయి? ఎంతమంది భార్యలకు తెలుసు? మీ పిల్లలకు ఏ సోషల్ మీడియాలో అకౌంట్లు ఉన్నాయి, ఏ పేర్లతో ఉన్నాయి, ఎంతమంది స్నేహితులు ఉన్నారు దాంట్లో? అవి ఒకటి చెప్తుండే, ఏదే తెలియదట వాళ్ళ పేరెంట్స్ కి, ఏమి చూడరట. అంటే మనం భార్య గురించి భర్త పట్టించుకోవట్లే, భర్త గురించి భార్య పట్టించుకోవట్లే, పిల్లల గురించి తల్లిదండ్రులు పట్టించుకోవట్లే. కుటుంబం అంటే ఇదేనా? ఒకప్పుడు కుటుంబం అంటే ఎలా ఉండేది? స్కూల్ నుంచి పిల్లలు రాగానే అమ్మమ్మ, తాతయ్య, లేకపోతే అమ్మ, నాన్న వాళ్ళతో మాట్లాడటము, మంచి చెడులు తెలుసుకోవడము, స్కూల్లో ఏం జరిగిందో చెప్పడము. ఏ పేరెంట్ అయినా ఏ రోజైనా మీ పిల్లల్ని అడిగారా, మీరు చదువుకుంటున్న చదువు మీకు నచ్చుతుందా, మీకు స్కూల్లో ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా, ఏదైనా మీరు చెప్పుకోలేకపోతున్నారా అనే విషయాన్ని కనీసం ఒక్క రోజులోనైనా సరే యాజ్ ఏ పేరెంట్ గా మీ పిల్లలతో మీరు మాట్లాడుతున్నారా? తల్లిదండ్రులుగా ఎంతమంది మాట్లాడుతున్నారు?